వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఏ రోజు నెక్కొండ మండలంలోని ప్రతి గ్రామాన పల్లెన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు జరగనున్నటువంటి యొక్క అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో భాగంగా మరి మనకు కూడా మనం అందరినీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్తా ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి విపరీతమైనటువంటి ఎండలు కొడతా ఉన్నాయి. మే మాసం అయితే బాణవుడు బగబగ మండుతూ ఉన్నది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఏదైనా అత్యవసర పని ఉంటే 9 లోపే బయటికి వెళ్ళాలి. తర్వాత సాయంత్రం అయితే 4 గంటల తర్వాతనే బయటికి వెళ్ళాలి. మరి వెళ్ళినా కూడా మరి ఏదైనా అత్యవసరం ఉన్నట్లయితే వాటర్ బాటిల్ ఎమ్మటి ఉండాలి. అదేవిధంగా తలపాగా లేకపోతే టోపీ లాంటిది ఛత్రి లాంటిది తీసుకెళ్ళాలి. లేదనంటే మరి మృత్యువాత పడతా ఉన్నాం, టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నాం, వడగాల్పులతోటి ఎండ దెబ్బకు తగిలి చనిపోతూ ఉన్నారని టీవీలలో చూస్తూ ఉన్నాం. దయచేసి అలా కాకుండా మీరు జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా ఇప్పుడు స్కూళ్ళు మరి సెలవులు ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూస్తే పిల్లలను చూస్తూ ఉన్నాం మనం. దయచేసి వీళ్ళు క్రికెట్ అని చెప్పేసి ఈతలు అని చెప్పేసి వాగులకు బావులలోకి వెళ్తూ ఉన్నారు. మరి క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఎండల. ఆ ఎండల ఆడి పిల్లలకు వాటర్ తీసుకోవడం తెలియక మరి వాళ్ళకు ఎండ దెబ్బ తగిలి కింద పడుతూ ఉన్నారు కాబట్టి చనిపోతూ ఉన్నారు. దయచేసి పిల్లలను చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులే. వాళ్ళకు పొద్దుగాల సాయంత్రమే ఆడుకోవాలని చెప్పాలి. ఈతలకు వెళ్ళకుండా చూసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అంతేకాకుండా మరి రోడ్డు భద్రత నియమాలు తెలియక పిల్లలకు బండ్లు ఇచ్చినట్లయితే వాళ్ళు అనేకమైనటువంటి స్పీడ్ తోటి వెళ్ళి మరి రోజు యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మరి పిల్లలకు బండ్లు ఇవ్వకూడదు. పెద్దవాళ్ళు బండ్లు నడిపినట్లయితే తలకు హెల్మెట్ వాడాలి, కారు నడిపితే సీట్ బెల్ట్ వాడాల్సిందిగా మనవి చేస్తూ ఈ పాటతోటి చెల్లె ఝాన్సీ నోట ఒక చక్కటి పాట.